హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి ధర్మ. ఈరోజు మనం సొగస్టూడి ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్? ఫస్ట్ వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టులో చూస్తున్నాం. పట్టు మెటీరియల్ ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది మనకి. ఇది ఓకే. పళ్ళు పాటు చూసినట్లయితే మల్టీ కలర్ వచ్చింది. అవును, పళ్ళులో కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ పళ్ళు ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక డిజైన్, మళ్ళీ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకు ఒక డిజైన్ వస్తుంది. ఓకే, టూ వేరియేషన్స్ ఉంటాయి పళ్ళులో. గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు, దాని పైన అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ బంచ్ ఇచ్చి మిడిల్ లో మాత్రమే మనకి అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారనమాట. ఇలా మనకు ఒక 4 బంచెస్ ఉంటాయి పళ్ళులో. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఆ హాఫ్ పార్ట్ లోనే మనకి 3 కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో జిగ్జాగ్ టైప్ లో డిజైన్ ఉంటుంది, మళ్ళీ గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ హాఫ్ పార్ట్ ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంది శారీ. ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది మనకి. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తో మనకి చిన్న ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. దాని కిందంతా కూడా మనకి పింక్ అండ్ ఎల్లో మిక్స్ ఉన్నటువంటి డబుల్ షేడ్ తీసుకున్నారు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో. దాని పైన బంచెస్ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఇక్కడంతా కూడా అవుట్ లైన్ పెటల్స్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ వస్తుంది. మిడిల్ లో వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ బుట్టి. అంటే ఈ 2 కలర్స్ మనకి పళ్ళులో యూస్ చేసాము. సేమ్ మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఈ 2 కలర్ కాంబినేషన్ లోనే బంచెస్ తీసుకున్నారు. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ బోర్డర్ కన్నా కూడా ఎక్కువే ఇచ్చారు. కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దానిపైన మనం చూసినట్లయితే సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ బోర్డర్స్ తీసుకొని టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ టెంపుల్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ ఉంటుంది. పింక్, గోల్డ్, పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి టిష్యూ టెంపుల్ డిజైన్ వస్తుంది అనమాట. దానిపైన మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. పైన చూసినట్లయితే ప్లెయిన్ మనకి పట్టు పింక్ తీసుకొని దానిపైన ఎంబోస్ తో మనకి డిజైన్ ఇచ్చారు, లీఫ్ బుట్టి ఇచ్చారు. అలాగే డిజైన్ సేమ్ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ తో ఇచ్చారు. దానిపైన మనకి బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది, పింక్ కలరే. దానిపైన వచ్చేసరికి గోల్డ్ కలర్ తో డైమండ్ లుక్ ఉండే విధంగా డిజైన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. హాఫ్ హాఫ్ ఉంటుంది మనకి, కలర్ఫుల్ గా ఉంటుంది. 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్, అది కూడా శారీలో మనకి కింద హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ ఉంటుంది కాబట్టి మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ కూడా శారీలో ఉన్న బోర్డర్ పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద వచ్చేసి మనకి బోర్డర్ ఏదైతే హాఫ్ పార్ట్ బోర్డర్ ఉంటుందో అక్కడ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ మాత్రమే మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 12,700 పడుతుంది. 12,700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి ఆవిష్కార్ పట్టులోనే డిజైనర్ అండి. ఇది వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసరికి టోటల్ గా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు పాటు తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి టిష్యూ ఉంటుంది, దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో లీఫ్ బంచెస్ ఇచ్చారు. మనకి బేస్ కలర్ కనిపించేటట్లు లీఫ్ బంచ్ ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ బేస్ తీసుకున్నారు, టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక వేవ్స్ లాగా మనకి ఏంటంటే పళ్ళు బేస్ కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. సేమ్ డిజైన్ ని మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ మీద ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట. ఇది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మిషీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన అంతా కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు బోర్డర్స్ తీసుకున్నారు. దాని కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డార్క్ రెడ్ కలర్ మీద టోటల్ గా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. అంటే బిగ్ సైజ్ లో ఓన్లీ లీఫ్ వర్క్. అవును. మిగిలిన హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ బుటీ స్టైల్లో తీసుకున్నారు. మనకి మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే పర్పుల్ కలర్ తీసుకున్నారు, దాని మీద గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ డిజైన్. తర్వాత పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ తో మనకి గోల్డ్ కలర్ డిజైన్, ఇక్కడ పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ప్లెయిన్ పర్పుల్ కలర్ పట్టు తీసుకొని దాని మీద మనకి 2 కలర్ కాంబినేషన్ లీఫ్ బంచెస్, మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, 3 కలర్స్ కాంబినేషన్ వస్తుంది మనకి. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. బ్రైడల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, మనకి చాలా రిచ్ గా ఉంటుంది.
బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. కింద సైడ్ బోర్డర్ మనకి ఏంటంటే జరీ పైన డిజైన్స్ మనకి పర్పుల్ అనేది మిస్ చేసి ఓన్లీ గోల్డ్ కలర్ జరీ లైన్స్ మాత్రమే మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 11,700 పడుతుంది. 11,700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఆవిష్కార్ పట్టు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గాంధర్వలో డిజైన్, బ్లూ, డార్క్ బ్లూ గాంధర్వ పట్టు. పళ్ళు వచ్చేసరికి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. హాఫ్ మీటర్ ఇచ్చారు. అది కూడా మనకి శారీలో కలిసినట్లు మనకి ఇక్కడ టెంపుల్ డిజైన్, జిగ్జాగ్ లాగా డిజైన్, క్రాస్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పర్పుల్ కలర్ మీద కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న లీఫ్ బుటీస్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కంటిన్యూ చేశారు. ఇది మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి కలర్ఫుల్ గా కాంట్రాస్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది అనమాట. పైన బోర్డర్ కూడా మనకి డిజైనర్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది. కింద అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. దానిపైన హిల్ టైప్ లో మనకి టిష్యూ ఇచ్చి మిడిల్ లో మనకి ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లీఫ్ బుటీస్ ఇచ్చారనమాట. మనకి అంటే బోర్డర్ అంతా కూడా మనకి ఇలా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. పైన మనకి గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి కొంచెం పింక్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది అనమాట. సేమ్ డిజైన్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పైన అంతా కూడా చిన్న చిన్న లీఫ్ బూటీస్ ఉంటాయండి. మనకి పైన అంతా కూడా మనకి అంటే గ్రాండ్ గా హెవీగా ఉంటుంది. మనకి ఇదే డిజైన్ కదా ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాము. సేమ్ డిజైన్ శారీలో కూడా కంటిన్యూ చేశారు. దగ్గరగా బ్రొకెట్ స్టైల్లో మనకు ఉంటుంది అనమాట. ఓకే. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో. వేరియేషన్ ఏంటి అంటే మనకి పైన బోర్డర్ లో సేమ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు. కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ సేమ్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 10,400. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి జరీ కోటాలో డిజైన్ అనమాట. జరీ కోటా పళ్ళు అంటూ మనకి సపరేట్ కాంట్రాస్ట్ కాకుండా మనకి కొంచెం కలర్ఫుల్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు తీసుకున్నారు. డిజైన్ అనేది మనకి చేంజ్ ఇచ్చారనమాట. ఇక్కడంతా పైన చూసినప్పుడు కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ మీద జిగ్జాగ్ లాగా ఇక్కడ బోర్డర్ సారీలో ఉన్న బోర్డర్ కి పళ్ళులో ఉన్న బోర్డర్ కి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ టైప్ లో 2 లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక క్రీపర్ డిజైన్, అలాగే మనకి ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే బ్రొకెట్ స్టైల్లో లీవ్స్ ని మనకి ఆల్ ఓవర్ ఉండేటట్లు దగ్గరగా డిజైన్ చేశారు. మళ్ళీ వచ్చేసి ఒక లీఫ్ మిడిల్ లో మనకి పర్పుల్ కలర్ అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేటట్లు ఒక బోర్డర్, మనకి జిగ్జాగ్ లాగా ఒక బోర్డర్ ఉంటుంది. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ వచ్చేసి మనకి చిన్న గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దానిపైన మనకి పర్పుల్ కలర్ శారీ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఇది కొంచెం బిగ్ సైజ్ లో మనకి కడీ బోర్డర్ కాకుండా కొంచెం ఎంబోజ్ అవుతున్నట్లు మనకి జాలీ టైప్ లో ఉండేటటువంటి డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పర్పుల్ అండ్ పింక్ డబల్ షేడ్ పైన చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అండి, స్మాల్ బుటీస్. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మనకి ఈ శారీ కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చిన్న బుటీస్ ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. సింపుల్ గా ఉన్నాయి. దట్టు మనకి శారీ మొత్తం వచ్చాయండి గోల్డ్ కలర్, వేరే కలర్స్ అనేది ఇక్కడ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. దట్టు మనకి బోర్డర్స్ కూడా రెగ్యులర్ గా ఉండేటట్లు కడ్డీ బోర్డర్ టైప్ లా కాకుండా మనకి చూడడానికి లాంగ్ నుంచి సన్నటి డాట్స్ టైప్ లో కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా, అంటే బోర్డర్ లో. ఓకే. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు సేమ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. కోటా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మనకి బోర్డర్స్ కూడా మనకి చిన్న గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 5,450. 5,450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కోటాలోనే ఫ్యాన్సీ సారీ అన్నమాట. బోర్డర్స్ కూడా మనకి కొంచెం డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కడీ బోర్డర్స్ తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన అంతా కూడా మనకి గ్రే కలర్ కోటా ఫ్యాబ్రిక్ పైన మనకి వీవింగ్ లోనే బుటీస్ ఉంటాయండి. ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది. గోల్డ్ కలర్ బుటీ ఒకటి, అలాగే మనకి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ బుటీ ఒకటి ఇచ్చారు. కాంట్రాస్ట్ గా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. శారీకి మెయిన్ వచ్చేసి మనకి కింద బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కోటా ఫ్యాబ్రిక్. దానిపైన చూసినట్లయితే మనకి
పైన ఏవైతే 2 కలర్ కాంబినేషన్ బుటీస్ తీసుకున్నామో 2.5 మీటర్ వరకు మనకి క్రీపర్ లాగా డిజైన్ వస్తుంది. కిందంతా కూడా గ్రే కలర్ థ్రెడ్ వర్క్ బుటీ, పైన వచ్చేసి మనకి 2 సైడ్స్ స్మాల్ సైజ్ తో మనకి జరీ, మిడిల్ లో బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వరకు క్రీపర్ లాగా వస్తుంది. షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఇట్లా డిజైన్ వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా బంచెస్ ఇచ్చారు. అంటే సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఈ గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి బంచ్ తీసుకొని ఒక డ్రాప్ లాగా మనకి గ్రీన్ కలర్ పైన ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంతకు ముందు మనం గోల్డ్ కలర్ తో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని గ్రే కలర్ ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్. తర్వాత కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా శారీ వీవింగ్ లోనే వచ్చింది. బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా గ్రే కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 2200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి ఫుల్ పార్టీ వేర్ శారీ అండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మనకి ఇది. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. కింద వచ్చేసి వెల్వెట్ తీసుకున్నారు, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ తీసుకొని పైన అంతా కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి మిర్రర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ అన్నమాట. మనకి దానికి అవుట్లైన్ అంతా కూడా బీడ్స్ వర్క్ ఇచ్చి స్ప్రింగ్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి 3 సైడ్స్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది అన్నమాట. హెవీ బోర్డర్ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ బ్లౌజ్. 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. సేమ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఒకటి వచ్చింది. అది హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ డిజైనర్ వేర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో మనకి వెల్వెట్ మెటీరియల్ తో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ ఫ్యాబ్రిక్. ఫ్రంట్ నెక్ అన్నమాట మనం చూస్తుంది. ఫ్రంట్ నెక్ అంతా కూడా మనకి ఈ మిర్రర్ వర్క్ బోర్డర్ నెక్ పార్ట్ డిజైన్ చేశారు. బెల్ట్ పార్ట్ లో కూడా ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద 3 మిర్రర్స్ ని జాయిన్ చేసి దానికి అవుట్లైన్ బీడ్స్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ 3 స్టోన్స్ ని ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది బ్లౌజ్. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 5200. ఈ సారీకి వచ్చేసి 2 బ్లౌజెస్ ఇచ్చారు. 5200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం కోట పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. దాని మీద బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద క్రీమ్ కలర్ రా సిల్క్ మీద టోటల్ గా మనకి పిటాయి వర్క్ తీసుకొని దానికి మిడిల్ లో మనకి సీక్వెన్స్ వర్క్ చిప్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పీచ్ కలర్ కి మనకి డోరియా టైప్ లో డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ చెక్స్ టైప్ లో ఉంటుంది. ఆ చెక్స్ పైన కూడా మనకి ఏంటంటే ఫ్లయింగ్ బోర్డ్స్ లాగా డిజైన్ చేశారు. ఈ ఫ్లయింగ్ బోర్డ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్స్ తీసుకున్నారు. వింగ్స్ వచ్చేసరికి గ్రీన్, డార్క్ బ్లూ కలర్, అలాగే బాడీ పార్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి లెగ్స్ వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ కలర్, నోస్ కూడా మనకి గోల్డ్ కలర్. ఈ కలర్ కాంబినేషన్ యూస్ చేసి 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉండేటట్లు దగ్గరగా ఇచ్చారు. కింద పార్ట్ వచ్చేసి హాఫ్ వరకు డిజైన్ చేశారు. అంటే మనం రెగ్యులర్ గా చూసే ఫ్లవర్ డిజైన్ కన్నా ఇలా డిజైన్ చూస్తే మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. బోర్డర్ వచ్చేసి ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. రా సిల్క్ వస్తుంది మనకి. ఓకే, బోర్డర్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉన్నటువంటి పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2200 రూపీస్ కి సారీ కాస్ట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి డిజైనర్ సారీ 3 షేడ్స్ ఉంటుంది. మార్బుల్ షిఫాన్ టైప్ లో వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ అంటే ఆరెంజ్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బీడ్స్ బోర్డర్, గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే శారీ అంతా కూడా 3 షేడ్స్ లో ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ కింద పార్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. కింద మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. పై పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. ఈ కింద క్రీమ్ కలర్ పార్ట్ లో వచ్చేసరికి మనకి పైన ఏదైతే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ కి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి కింద బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో మనకి థ్రెడ్ వర్క్ చిన్న బుట్టి ఇచ్చారు. టోటల్ కింద బోర్డర్ చూస్తే మనకి ఏంటంటే క్రీపర్ డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ వైజ్ బోర్డర్ వస్తుంది. అంటే బుటీస్ ని సెపరేట్ గా ఉండే విధంగా మనకి మ్యాంగోస్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఆల్
ఆల్ ఓవర్ టైప్ లో మొత్తం ఆల్ ఓవర్ కూడా మనకి ఏంటంటే పైన యూస్ చేసిన బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ తో మనకి క్రీపర్ డిజైన్ ని కంటిన్యూ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే హాఫ్ వరకు మనకి ఇదే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ షేడెడ్ లోనే వస్తుంది మనకి. శారీ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. డిజైన్ అనేది ఇక్కడ మనకి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది కదా శారీలో, అది మిస్ చేశారు. మిగిలిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ కాంబినేషన్ ఉంటాయి. అలాగే బోర్డర్ కూడా శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్, ఈ శారీ వచ్చేసి 4200. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ మస్టర్డ్ ఎల్లో బదులు మనకి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4200 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో. నెక్స్ట్ శారీ కూడా మనకి డిజైనర్ శారీ. ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్. పైన డార్క్ కలర్ డిజైన్ చేసి కింద మనకి కొంచెం లైట్ షేడ్ తీసుకున్నారనమాట. అలాగే మనకి డిఫరెంట్ గా ఉండడానికి పైన మాత్రం హెవీ వర్క్ ఇచ్చారండి. అది కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ కట్ వర్క్ స్టైల్లో మనకి ప్యాచ్ వర్క్ అని తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీతో మొత్తం కూడా మనకి డిజైన్ ఇచ్చి సీక్వెన్స్ వరకు అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. 2.5 మీటర్ వరకు మనకి బార్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్, 2 సైడ్స్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లోను అలాగే మనకి షోల్డర్ పార్ట్ లోను మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షేడెడ్ ఉంటుంది శారీ అంతా కూడా. ఓకే, ఫుల్ శారీ అంతా కూడా లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ షేడ్. పైన పార్ట్ అంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. కింద పార్ట్ అంతా కూడా మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. ఆ ఫ్లవర్ కంతా కూడా మనకి స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారు. స్టోన్ కాకుండా మనకి బీడ్స్ బార్డర్ ఉంటుంది అనమాట. బీడ్స్ ని మనకి డిజైన్ చేశారు. బీడ్స్ అండ్ చమ్కీ యూస్ చేశారు. కింద కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బ్లాక్ కలర్ మీద ఒక లీఫ్ బోర్డర్ ని జరీతో మనకి డిజైన్ చేశారు. అంటే పైన ఉన్న హాఫ్ బోర్డర్ మనకి కింద ఇచ్చినట్లే ఇక్కడ మనకి కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత మనకి లీఫ్ వర్క్ బోర్డర్ వచ్చింది కదా, దీంట్లో ఉన్న హాఫ్ బోర్డర్ ని మనకి కింద బోర్డర్ కింద డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ బోర్డర్స్ అలాగే సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ షేడెడ్ లో వస్తుంది. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే 2 హ్యాండ్స్ కూడా కింద సైడ్ ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 3300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ. ఇది వచ్చేసి మనకి రేర్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి చాలా లైట్ బేబీ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్, లైట్ బేబీ పింక్ కలర్ సాటిన్ బోర్డర్స్ తీసుకున్నారు. డిఫరెంట్ గా ఉండడానికి మనకి 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ లైట్ కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే, అంటే శారీ బేస్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ ఇచ్చారు. బంచెస్ లాగా ఇచ్చారు. దీనిపైన ఇంకా పింక్ కలర్ తో మనం ఏదైనా స్టోన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పైన మనకి ప్లెయిన్ సాటిన్ బోర్డర్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనకి కిందంతా కట్ వర్క్ స్టైల్లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్ హిల్ టైప్ లో ఇచ్చేసి మిడిల్ లో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ డిఫరెంట్ గా ఉండేటట్లు డిజైన్ చేశారు. 2 కలర్స్ కూడా ప్లెజెంట్ కలర్స్ ప్లస్ మనకి చాలా తక్కువ వెయిట్ ఉందండి. లైట్ వెయిట్ సారీ ఇది. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ ఉంటుంది దగ్గరగా. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు ఈ థ్రెడ్ వర్క్ బుటీస్, కింద బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇక్కడ సేమ్ అండి. 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా సారీలో ఏదైతే మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారో బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. అంటే ఈ కలర్ అనేది బేస్ కలర్ మనకి కామన్ గా ఉంటుంది. ఈ లైట్ బేబీ పింక్ కలర్ బదులు మనకి రాయల్ బ్లూ కలర్ ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 3300 అండి. 3300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి కోట ఉంది. మెటీరియల్ చందేరి కోట మెటీరియల్, అంటే డబుల్ షేడ్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. పళ్ళు అంటూ మనకి కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చారు. ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా ఎల్లో పింక్ మిక్స్ ఉన్నటువంటి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్. ఇది మనకి పళ్ళు బోర్డర్, పళ్ళులో డిజైన్ అన్నమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే వీవింగ్ లోనే అండి. ఎక్కడ కూడా మనకి ప్యాచ్ వర్క్ లేదు. బోర్డర్స్ లో పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు ప్లెయిన్. దానిపైన ఒక క్రీపర్ బోర్డర్
ఉంటుంది, లీఫ్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ పర్పుల్ కలర్, కింద బార్డర్ చూసినట్లయితే బిగ్ సైజ్ లో మనకి పింక్ కలర్ తీసుకున్నారు, దానిపైన బిగ్ సైజ్ లోనే మనకి లీఫ్ బార్డర్ ఉంటుంది. అంటే పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో మిడిల్ పార్ట్ లో అంతా పింక్ కలర్, అటు ఇటు వచ్చేసరికి బ్లూ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి పైన బార్డర్ బ్లూ కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. దాని పైన చూసినట్లయితే మనకి బంచెస్ లాగా 2 మ్యాంగోస్ ని ఒక బంచ్ లాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారు ఎండ్ వరకు. ఈ బార్డర్ ని టచ్ చేస్తూ 2 మ్యాంగోస్ ని జరీతో డిజైన్ చేశారు. దాని పైన చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డైమండ్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ అన్నమాట. ఒక డైమండ్ షేప్ మిడిల్ లో ఎంబోజ్ అవుతున్నట్టు జరీతో డిజైన్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. దట్టు బోర్డర్స్ కూడా శారీలో ఉన్నటువంటి 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1900 పడుతుంది. ఓన్లీ 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ డిజైనర్ సారీ అన్నమాట. డార్క్ ఆరెంజ్ కలర్. బోర్డర్ వైస్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ మీద మనకి ఒక చిన్న లీఫ్ సర్కిల్స్ లాగా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూస్తే మనకి ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, ఫుల్ గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్. 2.5 మీటర్ వరకు మనకి ప్లెయిన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఫుల్ కలర్ఫుల్ గా డిజైన్ వస్తుంది అనమాట. అంటే ఈ డిజైన్ ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్ లో మాత్రమే, ఓన్లీ ఫ్రిల్ పార్ట్ మాత్రమే వస్తుంది మనకి. టోటల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకు ఒక ఫ్లవర్ బంచ్ క్రీపర్స్ ని ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం అన్ఈవెన్ గా ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఓకే, దీనిలో కలర్ చాయిస్ ఉంది. కలర్ చాయిస్ ఉంటుంది మనకి. పింక్ కలర్, బ్లూ కలర్ కానీ కాంబినేషన్. ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. డిజైన్ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాం కాబట్టి కాంట్రాస్ట్ గా బోర్డర్ కూడా మనకి రా సిల్క్ ఉంటుంది కాబట్టి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఫుల్ డిజైనర్ గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి 2 సైడ్స్ సేమ్ డిజైన్ ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. హ్యాండ్స్ చూసినట్లయితే నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్స్ తో. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ అంతా ఏదైతే 3 సైడ్స్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్. ఫుల్ పార్టీ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ గోధుమ రంగు సారీ అండి. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే పైన బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి వీవింగ్ లోనే మనకి మెరూన్ కలర్ మీద డ్రాప్ డిజైన్ వచ్చేటట్లు జరీ బుటీస్ ఇచ్చారన్నమాట. ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మనం చూసినట్లయితే. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అండి. అంటే క్రీమ్ కలర్ కి మనకి 2 కలర్స్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ మనకి కలర్ఫుల్ గా ఉంటాయి. ఈ క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇవ్వకుండా మనకి జిగ్జాగ్ లాగా స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే డిజైన్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్, ఫుల్ పార్టీ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి డిజైన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు జరీతో. దాని పైన అంతా లైన్స్ వైజ్ మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నారు. మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. మిర్రర్ వర్క్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ కూడా మనకి మొత్తం కూడా లోపల దగ్గరగా మనకు ఒక బోర్డర్ వైజ్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి బెల్ట్ టైప్ లో మనకి ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఫ్రిల్స్ వచ్చేటట్లు టిష్యూతోనే డిజైన్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్రిల్ టైప్ లో గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఫుల్ మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫుల్ మిర్రర్ వర్క్ ని కంటిన్యూ చేసి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారు అనమాట. గోల్డ్ మీద మనకి థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ ని మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 3700 పడుతుంది. కలర్ చాయిస్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఇట్లా మనకి డిజైనర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జరీ కోట, జైపూర్ కోట అన్నమాట. ఇది మనకి జైపూర్ కోట. పళ్ళు చూసినట్లయితే మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా మనకి పైతాని బంచెస్ ఇచ్చారు. ఇక్కడ క్రాస్ క్రేపర్స్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకొని బంచెస్ బ్లూ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఇచ్చారనమాట. అటు సైడ్ కార్నర్ లో వచ్చేసరికి మనకి పైతాని క్రీపర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ఇచ్చి ఇక్కడ మాత్రం మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కొంచెం మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బోర్డర్ కూడా మనం చూసినట్లయితే కలర్ఫుల్ గా కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పైపింగ్ పింక్ కలర్, కింద గోల్డ్
గోల్డ్ కలర్, మిడిల్ పార్ట్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్, అక్కడక్కడ చిన్న చిన్న బర్డ్స్ వచ్చి పింక్ కలర్, గోల్డ్ కలర్ తీసుకున్నారు. టూ కలర్స్ కింద బోర్డర్ డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2.5 మీటర్ వరకు మనకి పళ్ళులో ఏదైతే పైతాని బంచెస్ చూసామో అవే బంచెస్ ని 2.5 మీటర్ వరకు 2 కలర్స్ వేరియేషన్ 2.5 మీటర్స్ అంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ లో మనకి బంచెస్ గా డిజైన్ చేశారు, అంటే అక్కడొకటి గ్యాప్స్ తీసుకున్నారు అనమాట. పైన మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతాయండి బర్డ్స్ మొత్తం కూడా. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్, పళ్ళు అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి వన్ సైడ్ మాత్రం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనకి పైపింగ్ పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 9,500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.